బస్టాండ్కు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం చల్లని త్రాగునీరు అందించేందుకు అవసరమైన కూలర్ను అందించిన రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ ఆర్టీసీ మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన గుమ్మిడిల్లి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వాటర్ కూలర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా ట్రస్ట్ సెక్రటరీ నేమాని కళ్యాణి దంపతులు రిబ్బన్ కత్తిరించి వాటర్ కూలర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ తాము కోరిన వెంటనే కూలర్ను బహుకరించిన ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 3 కోట్ల రూపాయలతో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ జగన్నాథరావు, సీమకుర్తి పాపారావు, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ, స్టేషన్ మేనేజర్ వి ధర్మారావు, ఎస్ఎస్ స్వామి, పిఆర్ఓ సిహెచ్ వెంకటరాజు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ₹1,10,000 నిధులతో 400 లీటర్ల వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వాటర్ కూలర్ కావాల్సిన నిధులు గుమ్మిడిల్లి ఫ్యామిలీ అని హైదరాబాద్ నుంచి మా ట్రస్ట్ మెంబరు ట్రస్ట్ చైర్మన్ కమలబాబు గారి యొక్క ఇన్లాస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అలాగే మేనేజర్ గారు, డిఎం గారు, మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవగానే, అప్పలరాజు గారికి అందరూ అప్రోచ్ అవగానే మేము వెంటనే 2 రోజుల మీటింగ్ పెట్టుకుని ఇది ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ సుమారు రోజుకి 10,000 మంది ప్రయాణికులు 24 అవర్స్లో ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఇది చాలా అవసరం. షాప్స్ ఉన్నాయంటే రోజంతా కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది, 24 అవర్స్ కూడా. బట్ ఇక్కడ ఈ వాటర్ అనేది వేసవకాలంలో కూడా చాలా అవసరం. మరి దీనికి ఖచ్చితంగా ఆర్టీసీ సిబ్బంది తమ జాగ్రత్తలు తీసుకుని ఇది శుభ్రం చేయించడం కానీ అలాంటి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మా రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఇలాగా పబ్లిక్ పనికి వచ్చే కార్యక్రమాలు గత 7 సంవత్సరాలు బట్టి చాలా చేస్తాం కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో. మరి మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని చేయమని కోరుతూ, మరి ప్రజలందరికీ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ వాటర్ కూలర్ని ప్రజలందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కొంతమంది కుళాయి నొక్కాలంటే అది తిప్పేస్తున్నారు, దానివల్ల హెడ్లు కూడా పోతున్నాయి. ప్రజలందరూ గమనించి ఈ మీడియా ద్వారా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఈ చక్కగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ సెలవు. కూలర్ని ఏర్పాటు చేయడానికి అనుకొని వెంటనే రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ శ్రీ బాగా బాలకృష్ణ గారిని వాళ్ళ టీంని కలవడం జరిగిందండి. బస్ స్టాండ్లో కూలర్ ఏర్పాటు చేయడానికి కొంచెం సహకారం చేయమంటే వెంటనే ఒప్పుకొని 400 లీటర్ల కెపాసిటీతో మరి ఇక్కడ బస్ స్టాండ్లో ప్రయాణికుల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసి ఈరోజు ప్రయాణికులకి ఎంతో వేసవకాలంలో చాలా నీరు అందించి మరి వాళ్ళందరూ వేసవతాపన చేయడానికి మరి ట్రస్ట్ తరఫున పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీ ధన్యవాదాలు. అలాగే ఏదైనా సరే ప్రజల సేవలు అందించే కార్యక్రమం గురించి ఎప్పుడూ చేసినట్లయితే వెంటనే మాకు స్పందించి మాకు అన్ని కార్యక్రమాలు కూడా రంగం కొడుతూ ఉంటున్న రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థులకి మరి దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమం చెప్పడం ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని